శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. 2024 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎందుకంటే ద్వాదశ రాశుల యొక్క ప్రభావం అనేటటువంటిది గ్రహ మార్పిడి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క ఫలితం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి ప్రభావాలకు ఎక్కువగా ఉంటాయి. కనుక ద్వాదశ రాశులకు 12 రాశులకు ఏ రకంగా ఉండబోతుంది, రాబోయే 2024లో ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎలా అభ్యున్నతికి చేరుకుంటారు, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి కష్టాలు ఉన్నాయి, ఎవరికి సుఖ సంతోషాలు భోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే 2024లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళకు అదృష్టమా దురదృష్టమా, లేదు అంటే వాళ్ళకు సంతోషమా కష్టమా సుఖమా దుఃఖమా అనేటటువంటిది 2024లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే కన్యా రాశి, ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. అలాగే ఎన్నో రకాలుగా మల్టిపుల్గా ఆలోచించే విషయాలలో కన్యా రాశి వారు చాలా ముందుంటారు. అలాగే వీళ్ళ యొక్క ఆలోచన శైలి కానివ్వండి, ఆలోచించేటటువంటి విషయాలు కానీ చాలా కొత్తగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు ప్రయోగాత్మకమైనటువంటి పనులు చాలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కన్యా రాశిలో ఎవరైతే జన్మించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడేటటువంటి విషయాలు, అలాగే అవసరమైస్తే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరిపోయాక పీక పట్టుకుంటారు. అలాంటి విషయాలు కలిగినటువంటి వారు ఈ కన్యా రాశి జాతకులు. వీళ్ళు ఎప్పుడూ కూడా స్థిరచిత్తంతో కలిగినటువంటి వారు కాకుండా చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకొని వాళ్లకు కన్వీనియంట్గా ఉండేటటువంటి అవకాశాలు జీవితంలో వీళ్ళు చాలా మట్టుకు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో 2024లో వీళ్ళకు ఆకస్మిక ధనలాభము కానివ్వండి, లేదు అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం కానివ్వండి, ఇవి వెంటనే అయ్యేటటువంటి అవకాశము కన్యారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చాలా అద్భుతమైనటువంటి వ్యవహార శైలిని కనబరుచుకుంటారు. వృత్తిలో ఎంతటి జటిలమైనటువంటి సమస్యనైనా వెంటనే పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వీళ్లకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీరు ఎవరినైనా సరే మాటలతో మభ్యపెట్టి తమ యొక్క పనిని సాధించుకునేటటువంటి ప్రయత్నాలు ఈ కన్యా రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో స్త్రీ కానివ్వండి పురుషులు కానివ్వండి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళని ఎదిరించైనా సరే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిదామన్నా సరే వాళ్ళు తమకు నచ్చినటువంటి వ్యక్తితో ఉండాలని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తద్వారా వీళ్లకు ఈ 2024లో ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు జీవితంలో వివాహం అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తూ ఉంటారు. అలాగే ఈ జీవితం అనేటటువంటిది శాశ్వతంగా ఉండేటటువంటి అవకాశం మాత్రం కనిపించదు. మధ్యలోనే మళ్ళీ పుట్టింటికి వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అలాగే ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విషయాన్ని అయినా సరే 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. లేదు అంటే ఆ యొక్క ఇబ్బందులు ఎక్కువగా వీళ్ళు ఈ కన్యారాశి వారు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఏది చెప్పినా 1కి 10 సార్లు ఆలోచన చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు రంగరించి మనకు చెప్తూ ఉంటారు. అలాంటి విషయాలు మనం పెడచెవిని పెడితే కనుక మనం ఇబ్బందుల పాలు కానీ కష్టాల పాలు కానీ ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దైవారాధన అనేటటువంటిది ఎక్కువగా చేసుకోవాలి. అలాగే వీళ్ళు ప్రతినిత్యము సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి దర్శనం చేసుకొని చండీ ప్రదక్షిణ అనేటటువంటిది చేసుకోవాలి. అలా చండీ ప్రదక్షిణ చేయడం ద్వారా వీళ్లకు రాబోయేటటువంటి విపత్తులు కానివ్వండి, రాబోయేటటువంటి నీలాపనిందలు కానీ తొలగిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు వీళ్ళు అలవర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే 2024లో వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నిర్ణయం చాలా ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపార రీత్యా వృత్తిరీత్యా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ
ఆరోగ్యపరంగా కానీ కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అవసరానికి డబ్బు రాకపోవడంతో కొద్దిగా డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటివి కొద్దిగా మీరు మీ జీవితంలో బ్యాలెన్సింగ్ చేసుకొని వెళ్తే గనక మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కన్యా రాశి వారి యొక్క జాతక నిర్ణయం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.